అందరికీ నమస్తే. నిన్న మన జబ్బర్ భాయ్ అల్చల్ చేసిండు. మొన్న రంజాన్ పండుగ రోజు మన సంగారెడ్డి జబ్బర్ భాయ్, ఆయన అసలు పేరు జగ్గారెడ్డి, కానీ ప్రజలందరూ హిందువులందరూ పెట్టే పేరేమో జబ్బర్ ఖాన్. జగ్గారెడ్డి కాస్త జబ్బర్ ఖాన్ ఎందుకు మారిందంటే, ఈ జబ్బర్ భాయ్, ఈ జగ్గారెడ్డి రంజాన్ పండుగ రోజు ముస్లిం సోదరులందరికీ ఇఫ్తార్ విందు ఇచ్చాడు. ఖతర్నాక్ మఫ్తర్ వేసుకున్నాడు, టోపీ పెట్టుకున్నాడు, మైక్ పట్టుకొని వేలాది మంది ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చిండు. తప్పనట్లేదు, ఇఫ్తార్ విందు ఇవి వాళ్ళని గౌరవించు, మీకు కావట్లేదు, ముస్లింలు అందరం గౌరవిద్దాం. కానీ ఇదే జబ్బర్ ఖాన్ అంటే ఇదే జగ్గారెడ్డి, జగ్గారెడ్డి, ఈ జగ్గారెడ్డి శివరాత్రి, ఎన్నో శివరాత్రి పోయి ఇదే శివరాత్రి రోజు వేలాది మంది హిందువులకు ఈయన భార్య, ఈయన బిడ్డ, ఈయన ముగ్గురు కలిసి ఆ గుడి మీద నుంచి ఏం చేసింది తెలుసా? పైకెళ్ళి కొబ్బరి చిప్పలు, పులోరా ప్యాకెట్లు, లడ్డూలు ఆ పైకెళ్ళి ఈ హిందువుల మీద కలుతుడు. హిందువుల పురాతన రాజులు కలుతున్నట, రాసులు వరాలెత్తున్నట్టు, ఇట్లా కలిగినట్టు ఈ జబ్బర్ ఖాన్ వేలాది మంది హిందువుల మీదకి ఇట్లా చల్లి హిందువుల మనోభావాలను అగౌరవపరిచిండు. అంటే హిందువులు అంటే లెక్కలేదు, హిందువులు అంటే చిన్న చూపు. అరే వేలాది మంది ముస్లింలకేమో కూర్చునబెట్టి పెద్ద టేబుల్ వేసి, కొంచెం రెడ్ కార్పెట్ వచ్చి పెద్ద టేబుల్ వేసి, అరే 20 రకాల వంటకాలతో ముస్లింలకేమో నువ్వు ఇఫ్తార్ ఇస్తావు, హిందువులకేమో పైకెళ్ళి ఇసిరేస్తావు, బిచ్చాళ్ళకి ఇసిరేస్తావు. బిచ్చాళ్ళ భయ్, అరే జగ్గారెడ్డి పాలనలా ఈ సంగారెడ్డిలో, అదే సంగారెడ్డిగా ఈ దరిద్రుడు పెట్టింది, అది సంగారెడ్డి ఊరు కాదు, అది సంగమేశ్వరం ఊరు, అది సంగమేశ్వరం ఊర్లో సంగారెడ్డి వేసింది ఈ జబ్బర్ ఖాన్. అరే హిందువులందరూ పేదవాళ్ళు అయ్యారు, దివాళకోళ్ళు అయ్యారు, బిచ్చగారం చేసిండు, ముస్లింలనేమో ధనవంతులు చేసిండు. జగ్గారెడ్డి పాలనలో ముస్లిం ధనవంతులు అయ్యారు, హిందువులు పేదవారైన చందంగా ప్రజలందరూ అనుకుంటారు. మేము ముస్లింలకు ఇఫ్తార్ ఇస్తే అద్దంట్లో మేము ఇవి, మరి హిందువులందరూ బిచ్చాళ్ళకి ఇసేస్తావు నువ్వు, లడ్డూలు, పులిహోర పాకెట్లు. అంటే ఇట్లా కనిపిస్తున్నా హిందువులు? అంటే ఈ పరిస్థితి, ఈ కాలంలోనే ఇప్పుడే నువ్వు హిందువులు ఇంత బీదవాళ్ళగా బిచ్చాళ్ళ అట్లా వాడైతే, మా సిగ్గులేని మా రోషులు అక్కడ హిందువులు అదే కొబ్బరి ప్రాంతం పడగంటాడు పైకి పెరుగు బిడ్డ దిక్కు భార్య దిక్కు కుర్తున్నాయి కదా. సిగ్గులే రోషం లేని హిందువులు, సిగ్గు లేదు, సిగ్గు లేదు నీకు. అసలు సిగ్గు ఉంటే జగ్గారెడ్డిని ఉడికించేవాళ్ళు మీరు. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని. మారదు లోకం, మారదు కాలం, మారదు లోకం, మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవరు ఏమైపోని, మారదు కాలం, మారదు లోకం అన్న చందంగా మా సిగ్గులకు, మా హిందువులకు ఎంతమంది గురువులు, ఎంతమంది వేద పండితులు కానీ ఎంత మార్పు తీసుకొచ్చినా మా హిందువులు మారగాక మారరు. మారాలంటే ఒకటే, మీరు జగ్గారెడ్డిని సంగారెడ్డిలో వచ్చే ఎన్నికల్లో ఓడిస్తేనే, ఈ సెక్యులర్ వాడిని ఓడితేనే అక్కడ హిందుత్వం బలపడుతుంది. దయచేసి హిందువులారా, ఇలాంటి దద్దమ్మను, ఇలాంటి సెక్యులర్ను వచ్చే ఎన్నికల్లో ఓడించి సంగారెడ్డిలో నిజమైన హిందువులు ఉన్నారని చెప్పి, ఈ సంగారెడ్డిలో నిజమైన హిందువులు చెప్పి ఇదే విషయాన్ని, ఇప్పుడు రాష్ట్రం అంతా ఇది వైరల్ అవుతుంది, ఇదే విషయాన్ని రానున్న ఎన్నికల దాకా మనం ఉపయోగించి సంగారెడ్డిలో జగ్గారెడ్డికి బుద్ధి వచ్చే విధంగా జగ్గారెడ్డి క్షమాపణ చెప్పాలి. చెంపలేసుకుని క్షమాపణ చెప్తేనే మా హిందూ సమాజం చల్లబడుతుంది. వచ్చే ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్పడం గ్యారెంటీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. భారత్ మాతాకి జై.